హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వివో T4 Ultra ఈ ఫోన్ గురించి కంప్లీట్ రివ్యూ చూద్దాం. నిన్న మన ఛానల్లో ఒక షార్ట్ వీడియోని అప్లోడ్ చేశా. జస్ట్ దీని కెమెరాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి, పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తున్నాయని చెప్పి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్స్ లో ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడతాను. అండ్ వివో T సిరీస్ మొత్తంలో వివో T4X అండ్ T4 రెండు ఫోన్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ లైన్ అప్ మొత్తంలో వివో చాలా రోజుల తర్వాత నాకు అనిపించింది ఒక మంచి కంబ్యాక్ ఇచ్చిందని. నేను అనుకున్నవి కొన్ని రాలేదు, అవి కూడా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది అరౌండ్ ఒక 30,000 రూపాయలు లాంచ్ అవ్వచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ ఈ ఫోన్ మీకు ఒకవేళ నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే వివో వాళ్ళు మన ఛానల్ బేస్ చేసుకొని మన సబ్స్క్రైబర్స్ కోసం 1000 రూపీస్ ఆఫ్ ఇచ్చే కూపన్ కోడ్ ఒకటి ఇచ్చారు. కూపన్ కోడ్ తరుణ్ తెలుగు టెక్. నా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, కూపన్ లింక్. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ లోకి మీకు ఆ కూపన్ అనేది యాడ్ అయిపోతుంది. T4 Ultra పర్చేజ్ చేసుకునేటప్పుడు ఆ కూపన్ వ్యాలిడ్ అయింది. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కూపన్ యూస్ చేసుకోండి. 30,000 రూపాయల్లో వస్తే మాత్రమే ఈ ఫోన్ ని మనం గెట్ గా కన్సిడర్ చేయడం బెటర్. అంతకు మించి అనుకుంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా మీకు వెర్డిక్ట్ లో చెప్తాను ఈ ఫోన్ కొనొచ్చా కొనకూడదు అని చెప్పి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూసుకుంటే రైట్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ మెన్షన్ చేశారు. ప్రైస్ అయితే వీళ్ళేం మెన్షన్ చేయట్లేదు, కొట్టేసి ఉంచారు. బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. అండ్ ఫోన్ కే ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా వస్తుంది. అండ్ కొన్ని IMS స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి ఇస్తున్నారు, TPU కేస్ క్వాలిటీ అయితే పర్లేదు. అండ్ పేపర్ మాన్యువల్స్ ఉన్నాయి. అడాప్టర్ ఇస్తున్నారు, 90 వాట్ అడాప్టర్. ఇది టైప్ A ఇంటర్ఫేస్ తో వస్తుంది, అదొకటి కొద్దిగా మైనస్. టైప్ C ఇంటర్ఫేస్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ కేబుల్ టైప్ A టు టైప్ C కేబుల్, ఇది కూడా C టు C కేబుల్ కాదు. అండ్ ఫైనలీ సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఒకటి. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. బాక్స్ లో ప్రతి ఒక్క కంటెంట్ వస్తుంది, దాని పరంగా థమ్స్ అప్. నెక్స్ట్ డిజైన్ అండ్ కంఫర్ట్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా మాట్లాడితే ఇది కంఫర్టబుల్ గా 5500 mAh బ్యాటరీనే ఇచ్చారు. అండ్ వెయిట్ 192 grams తో వస్తుంది. చేతుల్లో పట్టుకోవడానికి మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. టేబుల్ మీద పెట్టి యూస్ చేసుకుంటున్నప్పుడు ఈ కెమెరా లేఅవుట్ కొంచెం బంప్ అవుట్ అయ్యి ఉంది. కొంచెం అక్కడ టేబుల్ యూసేజ్ లో ఇబ్బంది పెట్టింది అనుకున్నా, బట్ అలా ఏం లేదు. మీకు టాప్ టు బాటమ్ యూస్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడ టేబుల్ మీద అటు ఇటు అవడం, కొద్దిగా సౌండ్స్ చేయడం లాంటివి అయితే ఏమీ లేవు. నెక్స్ట్ ఇంకా బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడితే సైడ్స్ మొత్తం కూడా ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది, మెటాలిక్ ఫ్రేమ్ యూస్ చేయలేదు. కనీసం 30,000 రూపాయలైనా పెడతారు, అక్కడ మెటల్ ఫ్రేమ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు గ్లాస్ ఫినిష్ అన్నట్లు చెప్తున్నారు. నేను ఇందాక చెప్పా ఇది గ్లాస్ లా అనిపిస్తుంది, ప్లాస్టిక్ లా అనిపిస్తుంది, బట్ గ్లాసీ అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త. అండ్ ఫ్రంట్ స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ IP రేటింగ్స్ IP64 రేటింగ్ తో వస్తుంది. IP68 కానీ IP69 వాటర్ రెసిస్టెన్స్ ఇవ్వలేదు. ఇది నాకు కొద్దిగా మేజర్ మైనస్ అనిపించింది. ఎందుకంటే 20,000 రూపాయల్లో కూడా ఇప్పుడు కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ వచ్చేస్తున్నాయి, బట్ 30,000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్స్ ఎలాగో లేవు. వివో T4 లో మీకు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి, బట్ దీంట్లో మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్స్ కానివ్వండి అండ్ IP రేటింగ్స్ కానీ ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే యావరేజ్ బిల్డ్ క్వాలిటీనే, మరి తోపుతూర్మేం కాదు. నెక్స్ట్ ఇప్పుడు మన మెయిన్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ MediaTek 9300 మీరు కొద్దిగా వినే ఉండుంటారు. వీళ్ళ దాంట్లోనే Vivo X100 అండ్ Vivo X100 Pro ఇందులో ఇదే ప్రాసెసర్ యూస్ చేశారు. అందులో 3.25 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ఇది 9300 ప్లస్ ప్రాసెసర్, 3.4 GHz ప్రాసెసర్. Dimensity లో ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ కాదు ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్. అన్నింటినీ పర్ఫార్మ్ చేయగలదు, కేపబుల్ ఇనఫ్ ప్రాసెసర్. ఈవెన్ గేమింగ్ అయినా డే టు డే యాక్టివిటీస్ కైనా మోడరేట్ యూజర్ అయినా ఎవరినైనా సాటిస్ఫై చేస్తుంది. టెక్నికల్ గా మాట్లాడుకుంటే వివో వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది 2.1 million వరకు ANTUTU స్కోర్ రన్ చేసిద్దని. మేబీ వాళ్ళు 12GB 256GB వేరియంట్ ని చెక్ చేసి ఉంటారు. నా దగ్గర 8GB 256GB వేరియంట్ ఉంది. నేను రియల్ లైఫ్ లో చెక్ చేసినప్పుడు ANTUTU స్కోర్ నాకు 1.77 million వరకు స్కోర్ చేసింది. అండ్ ఇంకా CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు 93% వరకు థ్రాటిల్ అయింది. టెక్నికల్ గా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పొచ్చు, పెద్దగా ప్రాబ్లం లేదు. సరే డే టు డే యూసేజ్ లో BGMI గేమింగ్ చేసినప్పుడు అగైన్ వీళ్ళు మెన్షన్ చేసి 120 FPS ని మెన్షన్ చేశారు గేమింగ్ చేసినప్పుడు, బట్ BGMI లో నాకు ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకే సపోర్ట్ చూపించింది. అంటే టెక్నికల్ గా 90 FPS వరకే, బట్ నేను FPS మానిటర్ ఆన్ చేసి చూసినప్పుడు 120 FPS చూపిస్తుంది. ఈ పక్కకు పెట్టేసి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లాక్స్ ఉన్నాయా, ఫ్రేమ్స్ డ్రాప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పంటే 4362 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నారు. పైరోలైటిక్ గ్రాఫైట్ షీట్ అని చెప్పని కూడా మెన్షన్ చేస్తున్నారు. సార్ట్ ఆఫ్ వార్మ్ అనిపించింది కానీ హీటింగ్ ఇష్యూస్ లాంటివి అయితే ఏమీ లేవు. గేమింగ్ పరంగా మీకు లాక్స్ కానీ ఫ్రేమ్స్ డ్రాప్స్ కానీ ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయడానికి ఉండదు. నేను అరౌండ్ 3 hours గేమింగ్ చెక్ చేసి చూశాను. సో వన్ వర్డ్ లో ఒకవేళ గేమర్స్ అయినా కానీ ఈ ఫోన్ మనం పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ర్యామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్. ఇది LPDDR5 ర్యామ్ తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. SSD ని డిటెక్ట్ చేస్తుంది, Type-C పెన్ డ్రైవ్స్ ని డిటెక్ట్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా బానే ఉన్నాయి. Type-C పోర్ట్ అయితే Type-C 2.0 జనరేషన్ పోర్టే, Type-C 3.1 కాదు. అంటే మీరు Elgato లాంటి స్ట్రీమింగ్ క్యాప్చర్ కార్డ్ డివైస్ లో ఏమైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే అవి కుదరవు. USB 2.0 జనరేషన్ పోర్టే. అండ్ మల్టీ టాస్కింగ్ అవి చెక్ చేశాను. రాత్రి అరౌండ్ ఒక 15-20 యాప్స్ అయితే నేను బ్యాక్గ్రౌండ్ లో పెట్టేసి ఉంచా. ఇప్పుడు ఒకసారి BGMI యాప్ ను ఓపెన్ చేసి చూద్దాం. BGMI యాప్ కూడా బ్యాక్గ్రౌండ్ ఉంచగలుగుతుంది. రీలోడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయలేదు. మెమరీ మేనేజ్మెంట్ బాగుంది. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ పరంగా మాట్లాడదాం. ఇందులో ఓవరాల్ 15 5G బ్యాండ్స్ తో వస్తుంది. జియో మీరు 5G లో యూస్ చేస్తున్నప్పుడు VoNR సపోర్ట్ ఉంటుంది. వాయిస్ ఓవర్ న్యూ రేడియో 5G మీద మీరు కాల్స్ తీసుకోవచ్చు. అండ్ రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్స్ కూడా ఉంటాయి. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది స్టాక్ డెలర్ తో వచ్చింది, గూగుల్ డెలర్ కాదు. మీరు కాల్స్ ఏమైనా చేసుకున్నప్పుడు కాల్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఎటువంటి అనౌన్స్మెంట్స్ లేకుండా కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ AI కాల్ అసిస్ట్, AI కాల్ ట్రాన్స్లేట్ ఇట్లాంటి AI ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ ఇంకా బ్లూటూత్ వర్షన్ 5.4
4 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బట్ వైఫై వర్షన్ వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు నాకు వచ్చిన స్పెక్ షీట్ లో. అదొకసారి చూసుకొని ఒకవేళ నాకు తెలిసిన వెంటనే నేను కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. అండ్ ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా ఎనేబుల్డ్ NFC IR బ్లాస్టర్ వీటి పరంగా మాట్లాడుకుందాం. ఇది NFC తో వస్తుంది. మీరు ఒకవేళ కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే NFC యూస్ చేసుకోవచ్చు. IR బ్లాస్టర్ లేదు. ఈ T4 లో కూడా చూసా IR బ్లాస్టర్ ఇవ్వడం. బట్ ఎందుకు T4 అల్ట్రాలో మిస్ చేశారో నాకు అర్థం కాల. ఒకవేళ రిమోట్ కంట్రోల్ లాగా ఈ ఫోన్ యూస్ చేసుకోవాలనుకుంటే కుదరదు. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చే కాంటెంట్ చూసినట్లయితే నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. కంటెంట్ లో కొద్దిగా వాల్యూ ఉంది, వర్తుందని కనుక మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ అవ్వకుండానే మన కాంటెంట్ చూస్తున్నారు. సో చూసిన వాళ్ళు కనుక నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని చెప్పని మన ఇయర్ టార్గెట్ ఈజీగా రీచ్ అవుతాం. సో సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది డిస్ప్లేతో. 6.67 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే. ఫ్లాట్ డిస్ప్లే కాదు, 4 sides మీకు లైట్ గా సమ్ సార్ట్ ఆఫ్ ఎడ్జ్ కనబడిద్ది. మెయింటైన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనుకుంటారేమో, బట్ మీకు అసలు కర్వ్ ఉన్నట్లు అనిపించదు. గేమింగ్ చేసే వాళ్ళు కూడా జస్ట్ ఫ్లాట్ డిస్ప్లేలో మీ గేమ్స్ ఆడుకుంటున్నట్లు మీరు ఫీల్ అవ్వచ్చు. HDR10+ కి సపోర్ట్ చేసింది. యూట్యూబ్ లో HDR కాంటెంట్ మీరు స్ట్రీమ్ చేయొచ్చు. అలానే నెట్ఫ్లిక్స్ లో కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ HDR సపోర్ట్ ఉంది. అండ్ వైడ్ 1L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ లాంటి OTT ప్లాట్ఫామ్స్ లో మీరు HD కాంటెంట్ లో స్ట్రీమ్ చేయొచ్చు. డాల్బీ విజన్ సర్టిఫికేషన్ లేదు ఈ ఫోన్ లోనే కాదు, వివో ఐకు జనరల్ గా డాల్బీ విజన్ తీసుకుంటారు. అండ్ SGS లో లైట్ ఫిల్టర్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఐ సేఫ్టీకి సంబంధించింది ఇది. అండ్ 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తుంది. 1600 nits హై బీమ్ నిట్స్. మనకు ఉపయోగపడేవి 1600 nits. విజిబిలిటీ అయితే బాగానే ఉంది. పీక్ సన్లైట్ లో కూడా మీకు డిస్ప్లే విజిబిలిటీ ప్రాబ్లం లేదు. అండ్ గ్రీజ్ వెట్ ఇట్లాంటి చేతులతో మనం టచ్ చేసినా కానీ డిస్ప్లే అయితే రెస్పాండ్ అవుతుంది. వెట్ టచ్ ప్రివెన్షన్ అంటాం కదా. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ అంతా బాగానే ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ యాక్యురేట్ గా ఉంది. ఇంకా యూస్ కేసెస్ లో డిస్ప్లే ఎలా ఉంది అంటే డిస్ప్లే డెన్సిటీ బాగుండిద్ది. ఎందుకంటే 1.5K రెజల్యూషన్ తో వస్తుంది కాబట్టి డిస్ప్లే కలర్స్ కానివ్వండి, డెప్త్ కానివ్వండి, రెడ్ కానివ్వండి, డార్క్ బ్లాక్స్ కానివ్వండి, బ్లూ కానివ్వండి, అండ్ గ్రీనిష్ టోన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ డెప్త్ మీకు కొంచెం ఎక్కువ కనపడుద్ది. నేచురల్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. HDR కాంటెంట్ స్ట్రీమ్ చేసినప్పుడు కూడా ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం అట్లాంటివి నేను అబ్జర్వ్ చేయలేదు. మాక్సిమం మీకు పంచర్ కలర్స్ ఉంటాయి. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కానివ్వండి, స్క్రీన్ టు బాడీ రేషియో కానివ్వండి ప్రాబ్లం ఏం లేదు. బోర్డర్స్ కానివ్వండి, బెజల్స్ కానివ్వండి చాలా థిన్ ఉన్నాయి. బట్ డిస్ప్లే పరంగా ఉన్న ఒక్కటే కాన్ ఏంటి అంటే స్క్రీన్ ప్రొటెక్షన్ స్కాట్ ఆల్ఫానే విక్టర్స్ లెవెల్లో మీరు ఊహించొద్దు. సో ఇది ఓవరాల్ గా డిస్ప్లే గురించి. అండ్ స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ రెండింటి నుంచి మనకు వాల్యూమ్ వస్తుంది. బట్ స్పీకర్ సపరేషన్ 50-50 బ్యాలెన్స్ లో అయితే అనిపించలేదు. 70 బాటమ్ నుంచి వస్తుంది, ఒక 30 పై నుంచి వస్తున్నట్లు అనిపించింది. స్పీకర్ క్వాలిటీ బాగుంది, లౌడ్ ఉంది. సౌండ్ ఫుల్ పెట్టుకున్నప్పుడు వైబ్రేషన్ లాంటి ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇంకొకటి వైబ్రేషన్ అనగానే గుర్తొచ్చింది హ్యాప్టిక్స్. దీంట్లో ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మనం ఎలా అయితే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుందో దీంట్లో కూడా అలానే అనిపించింది. అగైన్ స్పీకర్స్ పరంగా డాల్బీ అట్మోస్ లాంటి ఫీచర్స్ ఏమి ఉండవు దీంట్లో. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. బట్ తక్కువ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ కెమెరాస్ గురించి ఖచ్చితంగా 1-2 రోజుల్లో కెమెరా రివ్యూ డెడికేటెడ్ గా మన ఛానల్లో పోస్ట్ చేస్తా. సో ఆ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇక్కడ జస్ట్ ఒక బ్రీఫ్ లా చెప్తాను. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX921 సెన్సర్ తో వస్తుంది. ఫ్లాగ్షిప్ గ్రేడ్ సెన్సర్ ఇది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసింది. సెకండ్ కెమెరా నాకు చాలా బాగా నచ్చింది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సర్ తో పెరిస్కోప్ లెన్స్ ఇది. ఇదే మీకు టెలిఫోటో లెన్స్ లా కూడా యూస్ అవుతుంది. 10x వరకు మీరు టెలిఫోటో షాట్స్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇందులో 3x వరకు ఆప్టికల్ జూమ్ ఉంటుంది. అండ్ 6x వరకు లాస్లెస్ జూమ్ ఉంటుంది. 100x వరకు మనం హైపర్ జూమ్ చేసుకోవచ్చు. సో మీరు లాస్లెస్ ఇమేజ్ కావాలనుకుంటే 3x వరకు. మ్యాక్రో షాట్స్ ఏమైనా క్యాప్చర్ చేసుకోవాలనుకున్నా ఇదే సెన్సర్. 10x జూమ్ లో మీరు మ్యాక్రో షాట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అప్ టు 20x వరకు మ్యాక్రో జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. డీటెయిల్స్ అవి కూడా మ్యాక్రో షాట్స్ లో బాగానే ఉన్నాయి. కొన్ని కెమెరా శాంపిల్స్ ఇక్కడ ప్లే చేస్తూ ఉంటాను, ఒకసారి మీరు చెక్ చేస్తూ ఉండండి. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫీ కెమెరా వస్తుంది. ఫోటో శాంపిల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాయి. డీటెయిల్స్ పరంగా 100% లో మీరు 75% వరకు డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30,000 రూపాయల సెగ్మెంట్ లో ఇప్పుడున్న ఫోన్స్ అన్నింటితో కంపేర్ చేస్తే ఫోటోస్ పరంగా నాకు ఈ ఫోన్ అన్నిటికంటే బెటర్ అనిపించింది. ఈవెన్ వీడియోస్ లో కూడా 4K 60 FPS వరకు సపోర్ట్ ఉండిద్ది. రేర్ సైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా. ఫ్రెండ్స్ ఈ వీడియో వివో T4 అల్ట్రా నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. వివో T4 అల్ట్రా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. డే లైట్ కండిషన్. ఫ్రెండ్స్ ఈ వీడియో వివో T4 అల్ట్రా నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. ఈ వీడియో వివో T4 అల్ట్రా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. వీడియోస్ లో స్కిన్ టోన్స్ కానివ్వండి అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉన్నాయి. ఫుటేజ్ 4K 60 FPS శాంపిల్ మీకు ఉపయోగపడిద్ది. నెక్స్ట్ బొకే వీడియో 1080p 30 FPS లోనే రికార్డ్ చేసుకోగలరు మీరు. 4K ఆప్షన్ ఇవ్వలేదు బొకే వీడియోకి. ఈ వీడియో వివో T4 అల్ట్రా నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30 FPS రికార్డ్ అవుతుంది. బొకే వీడియో
అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, నేను మాత్రమే ఫోకస్ లో ఉంటా. T4 Ultra నుంచి రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 1080p 30fps లో బొకే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అంటే ఈ వీడియో Vivo T4 Ultra నుంచి రికార్డ్ చేస్తున్నా, రేట్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30fps లో రికార్డ్ అవుతుంది, బొకే వీడియో ఇది. అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, నేను మాత్రమే ఫోకస్ లో ఉంటా. మీరు ఒకవేళ యూట్యూబ్ వీడియోస్ ఇట్లా నేను మాట్లాడుతున్నట్టు నేను మాత్రం ఫోకస్ లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యేలాగా మీరు వీడియోస్ తీసుకోవాలనుకుంటే బొకే వీడియో సపోర్ట్ ఉంది, సబ్జెక్ట్ ని మాత్రం ఫోకస్ లో ఉండేలాగా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫోటోస్ పరంగా నేను డిఫరెంట్ ఫ్రేమ్స్ లో క్యాప్చర్ చేశాను. 2x 3x 5x 10x వరకు. నార్మల్ మోడ్ లో ఫోటోస్ కూడా బాగున్నాయి. డీటెయిల్స్ చెప్పాగా అప్ టు 75% డీటెయిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి. నేచురల్ కలర్స్ ఉన్నాయి, స్కిన్ టోన్స్ కానివ్వండి, హెయిర్ కలర్స్ కానివ్వండి, అండ్ బ్యాక్గ్రౌండ్ లో సన్లైట్ ఉన్నప్పుడు వాటిని ఆప్టిమైజ్ చేయడంలో కానివ్వండి, HDR డైనమిక్ రేంజ్ కానివ్వండి, అండ్ ఎక్స్పోజర్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ప్రాసెసింగ్ అయితే బాగుంది, సోనీ IMX 921 సెన్సర్ కాబట్టి. కమ్స్ టు పోర్ట్రేట్ షాట్స్, మీకు దీంట్లో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ అండ్ టెలిఫోటో వీటిలో క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో 23mm 35mm 50 85 100mm ఫోకల్ లెన్స్ లో మీరు పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ గా అయితే 50 85 100mm ఫోకల్ లెన్స్ అయితే నేను గట్టిగా రికమెండ్ చేస్తాను. చాలా ఇమేజ్ నేను క్యాప్చర్ చేసా, కొన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓవరాల్ పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా అనిపించింది డే లైట్ కండిషన్ లో. లో లైట్ కండిషన్ లోకి వస్తే కొంచెం డీటెయిల్స్ అనేవి తగ్గుతున్నాయి, నాయిస్ అనేది డిటెక్ట్ చేస్తున్నాం. కానీ పోర్ట్రేట్ షాట్స్ లో అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ ఒక 8 ఫోటోస్ 7 ఫోటోస్ ఎడ్జ్ డిటెక్షన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక 2-3 షాట్స్ లో మాత్రం ఎడ్జ్ డిటెక్షన్ హెయిర్ దగ్గర కొంచెం అటు ఇటు అవుతుంది, కొంచెం సాఫ్ట్ చేస్తుంది. సో ఓవరాల్ కెమెరాస్ పరంగా అయితే నేను 30,000 రూపాయల్లో వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి రికమెండ్ చేస్తాను. ఇంకా గట్టిగా నేను కెమెరా రివ్యూ వీడియోలో మాట్లాడతాను అండ్ కెమెరా కంపారిజన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఛార్జింగ్ ని బాక్స్ లో ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జ్ లాంటి ఆప్షన్స్ అయితే వీళ్ళేం తీసుకురాలా. ఛార్జింగ్ టైం పరంగా మాట్లాడితే అరౌండ్ 30 minutes లో 50% ఛార్జ్ అవుతుంది. అండ్ నాకు అరౌండ్ 55 minutes పట్టింది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి. 90 వాట్ ఛార్జర్ ఇచ్చారు, నేను సుమారు ఒక 40 నిమిషాల్లో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ 55 minutes వరకు వెళ్తుంది. అండ్ బ్యాటరీ ఫుల్ డే వచ్చిందా అంటే 6 to 7 hours మధ్యలో మీరు ఎస్టిమేట్ చేసుకోండి. హెవీగా నేను కెమెరా చూసాను సార్, అండ్ టెస్టింగ్ లో ఉండిద్ది కాబట్టి అండ్ టు CPU థ్రాట్లింగ్ టెస్ట్లు, గేమింగ్లు అన్ని ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ నేను చేసేటప్పటికి నాకు అరౌండ్ 6 to 7 hours మధ్యలో క్యాప్చర్ అయింది. అరౌండ్ మీరు ఒక 7 hours వరకు స్క్రీన్ ఆన్ టైం ఎస్టిమేట్ చేసుకోండి. ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ UI వర్షన్స్ వీటి పరంగా మాట్లాడితే FunTouch OS 15 తో వస్తుంది అండ్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ ఇక్కడ డిసప్పాయింట్ అయ్యా, మార్చి సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అప్డేట్ అయితే ఇంకా రాలేదు. ఇప్పుడు జూన్ లో ఉన్నాం మనం, ఏప్రిల్ మే జూన్ 3 months సెక్యూరిటీ ల్యాక్ అయి ఉంది. అండ్ ఇంకొకటి నాకు నచ్చని విషయం, నేను డిసప్పాయింట్ అయిన విషయం, కొద్దిగా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఎక్కువ అవుతున్నాయి. మనం 30,000 రూపాయలు ఫోన్ పెడుతున్నాం బాబు, ఈ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అన్ని దీంట్లో ఇచ్చారు. పైన వివో వాళ్ళ ఓన్ యాప్స్ నుంచి వచ్చే పుష్ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి. తగ్గిస్తే బాగుంటుంది. వివో కస్టమ్ ఫీచర్స్ అన్ని ఉంటాయి, యాప్ లాక్, ప్రైవేట్ సేఫ్, హిడెన్ ఫోల్డర్స్, హిడెన్ యాప్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ అప్డేట్ పాలసీ ఇక్కడ కూడా నేను అగైన్ డిసప్పాయింట్ అయ్యాను. 2+3 years అప్డేట్ పాలసీతోనే వస్తుంది. ఇది 30,000 రూపాయలు పెట్టాం, మినిమం 3+4 years 4+5 years నడుస్తున్నాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ లో ఫోన్ యూస్ చేసుకోవాలనుకుంటే మీరు అది కొంచెం గుర్తుపెట్టుకోండి. 2+3 years అప్డేట్స్ మాత్రమే. అండ్ ఇంకా AI ఫీచర్స్, AI నోట్ అసిస్ట్, ఫోటోస్ లో AI ఇరేజర్, AI ట్రాన్స్క్రిప్ట్, AI కాల్ ట్రాన్స్లేషన్ అండ్ గూగుల్ సర్కిల్ టు సెర్చ్, ఈ 5 AI ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. అండ్ ఇంకా సర్వీస్ సెంటర్స్ వీటి పరంగా మాట్లాడితే మీకు తెలిసింది ఆల్ ఓవర్ ఇండియా అరౌండ్ ఒక 500 పైన సర్వీస్ సెంటర్లు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తారు. అండ్ మీరు పర్చేస్ చేసుకునే ముందు మీ దగ్గరలో సర్వీస్ పాయింట్ ఉందో లేదో క్లియర్ గా చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు దీంట్లో ఫైనలీ ప్రోస్ అండ్ కాన్స్ వీటి పరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రైమరీ అడ్వాంటేజ్ కెమెరాస్. సోనీ IMX 921 ప్రైమరీ కానివ్వండి, సోనీ IMX 882 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కానివ్వండి. రెండోది పర్ఫార్మెన్స్, డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ మీకు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. 3 బ్యాటరీ, మంచి బ్యాటరీ లైఫ్ ఉంది. 4 డిస్ప్లే, అది కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేసింది. 5ది ఎక్స్ట్రా NFC కానివ్వండి, ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కానివ్వండి, ఇవి కూడా ప్లస్. బట్ కాన్స్ కిందకి వచ్చేసరికి ఫస్ట్ నాకు నచ్చింది బిల్డ్ క్వాలిటీ. ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. IP రేటింగ్ ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేశాను. IP రేటింగ్ ఇవ్వట్లేదు, అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. అప్డేట్ పాలసీ 2+3 years. వీళ్ళు కావాలనుకుంటే మార్చి పెంచొచ్చు కూడా 3+4 కింద, బట్ 2+3 తోనే వస్తుంది. మూడోది ఎయిర్ బ్లాస్ట్ ఇవ్వలేదు. NFC ఇచ్చారు, బట్ ఎయిర్ బ్లాస్ట్ ఎందుకు స్కిప్ చేశారో నాకు అర్థం కాల. నాలుగోది కొద్దిగా UI లో వీళ్ళ ఓన్ యాప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కొంచెం ప్రతిసారి మనం కదిలిస్తున్నట్లు అనిపించింది. సో ఇవి Vivo T4 Ultra కి సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్. ఇప్పుడు ఈ ఫోన్ నువ్వు కొనుక్కోమని చెప్తావా వద్దని చెప్తావా? వెర్డిక్ట్ ఏంటి అంటే అరౌండ్ ఒక 30,000 రూపాయలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోండి. నా కెమెరాస్ పరంగా ఇది చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా రిమైనింగ్ పిల్లర్స్, డిస్ప్లే కానివ్వండి, ప్రాసెసర్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, అవి కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చు. అరౌండ్ ఒక 30,000 రూపీస్లో వస్తే తీసుకోండి. 35,000 రూపాయలు ఒకవేళ వీళ్ళు పెడితే మాత్రం అక్కర్లేదు, కొన్ని రోజులు ఆగుదాం. ఖచ్చితంగా తర్వాత కొన్ని రోజులు 30,000 రూపాయలకి వచ్చింది. 30,000 రూపాయల్లో వస్తేనే తీసుకోండి, అక్కడే ఇది వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వాల్టి Vivo T4 Ultra గురించి కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ రివ్యూస్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.